మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. చరిత్రను మలుపు తిప్పిన యుద్ధాలు ఎన్నో ఉంటాయి. కానీ ఆ యుద్ధంలో ఒక వీరుడి హృదయాన్ని మార్చిన కథలు చాలా అరుదుగా ఉంటాయి. ఈరోజు మనం చెప్పుకోబోయేది 1941లో అమెరికాలోని పెర్ల్ హార్బర్ మీద దాడి చేసిన జపాన్ విమాన దళ కమాండర్ మిట్సువో పుచిడా గురించి. టోరా 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 అని యుద్ధ నినాదం చేసిన నోటితోనే దేవుని ప్రేమను ఎలా ప్రకటించారో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఇది కేవలం చరిత్ర కాదు, ఒక ఆత్మ మరణం అంచు నుండి పరలోక రాజ్యం వైపు చేసిన ప్రయాణం. మొదటిగా మనం 1941 డిసెంబర్ 7వ తేదీకి వెళ్దాం. హవాయి ద్వీపాల్లోని పెర్ల్ హార్బర్ మీద జపాన్ చేసిన ఆ భయంకరమైన దాడి ప్రపంచ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ఆ దాడికి నేతృత్వం వహించింది మరెవరో కాదు, ఈ మిట్సువో పుచిడా. ఆ రోజు ఉదయం 3 గంటలకే ఆయన నిద్రలేచారు. తన 39వ పుట్టినరోజు జరిగి కేవలం 4 రోజులే అయింది. అప్పుడు ఆయన మనసులో ఒక్కటే ఉంది, దేశభక్తి. ఆయన 360 యుద్ధ విమానాలతో హవాయి వైపు వెళ్తుంటే ఉదయించే సూర్యుడు ఎంతో అందంగా కనిపించాడు. కానీ ఆయన కళ్ళల్లో మాత్రం విధ్వంసం ఉంది. ఉదయం 7:39 ఆయన తన మైక్ అందుకొని అటాక్ అని ఆదేశించాడు. టోరా 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 అనుకుంటూ అమెరికా నౌకాదళం ఏమాత్రం సిద్ధంగా లేదని, వారు అస్సలు ఊహించని విధంగా తాము వారిని చుట్టుముట్టామని గమనించారు. శత్రువును తాము అనుకున్న విధంగానే బురుడి కొట్టించడంలో పూర్తి విజయం సాధించామని తన పై అధికారులకు మరియు విమాన నౌకలకు సిగ్నల్ ఇవ్వడానికి ఆయన రేడియోలో ఈ రహస్య మిలిటరీ సంకేతాన్ని 3 సార్లు గట్టిగా పలికారు. జపనీస్ భాషలో టోరా అంటే పులి అనే అర్థం ఉన్నప్పటికీ సైనిక పరంగా ఇది మెరుపు దాడి సఫలమైంది, ఇక విధ్వంసాన్ని ప్రారంభించండి అనే పిలుపుకు సంకేతం. ఈ ఒక్క పిలుపుతోనే పెర్ల్ హార్బర్ మీద బాంబుల వర్షం మొదలై ప్రపంచ చరిత్ర గమనాన్ని మార్చేసింది. చూస్తుండగానే అమెరికా యుద్ధ నౌకలు మంటల్లో కలిసిపోయాయి. వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో తన దేశం గెలుస్తుంది అన్న గర్వంతో ఆయన హృదయం ఉప్పొంగిపోయిందట. యుద్ధం ముగిసింది, జపాన్ ఓడిపోయింది. అంతటి శక్తివంతుడైన కమాండర్ పుచిడా యుద్ధం తర్వాత ఒక సామాన్య రైతుగా మారిపోయారు. ఓడిపోయిన దేశంలో అవమానంతో, నిరాశతో తన కుటుంబాన్ని పోషించుకోవడానికి వ్యవసాయం చేయటం మొదలుపెట్టారు. ఒకప్పుడు ఆకాశంలో విమానాలు నడిపిన చేతులు ఇప్పుడు నేల మీద నాగలి పట్టాయి. ఆయన మనసులో ఎప్పుడూ ఒకటే ప్రశ్న ఉండేదట, మనం ఇంత విధ్వంసం ఎందుకు చూశాం, శాంతి ఎక్కడ దొరుకుతుంది అని. సరిగ్గా అప్పుడే దేవుడు తన ప్రణాళికను అమలు చేయటం మొదలుపెట్టారు. దీనికి సంబంధించి మీరు ఫ్రమ్ పెర్ల్ హార్బర్ టు కల్వరీ అనే పుస్తకంలో లేదా మిట్సువో పుచిడా రాసిన సొంత సాక్ష్యంలో పూర్తి వివరాలు చూడొచ్చు. ఒకరోజు టోక్యోలో షిబుయా రైల్వే స్టేషన్లో బయట నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అమెరికన్ వ్యక్తి ఆయనకు ఒక చిన్న పత్రిక ఇచ్చాడు. ఆ పత్రిక పేరు నేను జపాన్ దేశానికి ఖైదీని. దానిని రాసింది జాకబ్ డిషాజర్ అనే అమెరికన్ సైనికుడు. ఈ డిషాజర్ ఎవరో తెలుసా? పెర్ల్ హార్బర్ దాడికి ప్రతీకారంగా జపాన్ మీద బాంబులు వేయడానికి వచ్చిన వ్యక్తి. యుద్ధంలో ఆయన జపాన్ సైన్యానికి చిక్కుకుపోయి 40 నెలల పాటు నరకం అనుభవించారు. జపాన్ సైనికులు ఆయన్ని ఎంత క్రూరంగా హింసించారో ఆ పత్రికలో రాశారు. అయితే ఆయన జైల్లో ఉండగా ఆయనకు ఒక బైబిల్ దొరికిందట. ఆ బైబిల్ని చదివి ఆయన హృదయం మారిపోయింది. తనను హింసించిన జపాన్ ప్రజలని ప్రేమించడం మొదలుపెట్టారు. యుద్ధం అయిపోయాక ఆయన అమెరికాకు వెళ్లి బైబిల్ చదువుకొని మళ్లీ జపాన్కి మిషనరీగా తిరిగొచ్చారు. పుచిడా ఆ పత్రిక చదివి షాక్ అయ్యారు. ఒక శత్రువు తనను చంపాలనుకున్న వారిని ఎలా ప్రేమిస్తాడు? ఈ ప్రేమని డిషాజర్కు ఇచ్చింది బైబిలా? అయితే నేను కూడా ఆ బైబిల్ని చదవాలి అని నిర్ణయించుకున్నారు. అప్పటి వరకు ఆయన బుద్ధుని అనుచరుడు. కానీ ఆసక్తితో ఒక బైబిల్ని కొనుక్కొని చదవటం మొదలుపెట్టారు. వారాల తరబడి చదివిన తర్వాత ఆయన లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం దగ్గరకు వచ్చి ఆగారు. సిలువ మీద మరణిస్తూ యేసుక్రీస్తు చెప్పిన మాటలవి, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, కనుక వీరిని క్షమించుము. ఈ మాటలు చదవగానే పుచిడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన ఏమనుకున్నారంటే, నేను పెర్ల్ హార్బర్లో వేల మందిని చంపుతున్నప్పుడు నేనేం చేశానో నాకు తెలీదు. యేసు నా కోసం కూడా ఆ రోజే ప్రార్థన చేశాడని అర్థం చేసుకున్నారు. 1950 ఏప్రిల్ 14వ తేదీన ఆ యుద్ధవీరుడు యేసుక్రీస్తు పాదాల దగ్గర మోకరించాడు. తన పాపాలను క్షమించమని వేడుకున్నాడు. ఆ రోజే ఆయన జీవితం మారిపోయింది. ఆ వార్త జపాన్ పత్రికల్లో హెడ్లైన్స్గా వచ్చింది. పెర్ల్ హార్బర్ హీరో క్రైస్తవుడిగా మారాడు అని. ఆయన స్నేహితులు ఆయన్ని పిచ్చివాడని ఎగతాళి చేశారు. కానీ పుచిడా మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అప్పటి నుండి 1976లో ఆయన మరణించే వరకు ఆయన ఒక సువార్థికుడిగా జపాన్ అంతటా, ఆసియా అంతటా తిరిగి దేవుని ప్రేమను ప్రకటించారు. ఆయనేమనేవారంటే, విద్య వల్ల రక్షణ రాదు, కేవలం యేసుక్రీస్తు వల్ల మాత్రమే దేశానికి, మనిషికి నిజమైన శాంతి కలుగుతుందని ఆయన అనేవారట. వేల మందిని చంపిన ఒక వ్యక్తికి దేవుడు క్షమాపణ ఇచ్చి తన సేవకుడిగా వాడుకున్నాడంటే, మీ జీవితంలో మీరు చేసిన పొరపాట్లు యేసుక్రీస్తుకు అసాధ్యమా? ఆయన మీకోసం సిలువ మీద ప్రాణం పెట్టారు. పుచిడా జీవితం మనకు ఒకటే చెప్తుంది, ద్వేషం అనేది గుండెల్లో మంట పుట్టిస్తుంది, కానీ దేవుని ప్రేమ
ఆ మంటను చల్లార్చి నిజమైన శాంతినిస్తుంది. ఈ రోజుల్లో మనం కూడా ఎన్నో చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతుంటాం, పగ పెంచుకుంటాం. కానీ యేసు మనల్ని క్షమించినట్లు మనం ఇతరులను క్షమించగలిగితే మన జీవితాలు కూడా ఫుచీడా జీవితంలాగే వెలుగులోకి వస్తాయి. దీని గురించి మరిన్ని ఆధారాల కోసం మీరు బైబిల్ లిటరేచర్ ఇంటర్నేషనల్ లేదా ఫుచీడా బయోగ్రఫీ అని ఇంటర్నెట్లో సెర్చ్ చేయవచ్చు. సత్యాన్ని ఎవరూ దాచలేరు. దేవుని వాక్యం ఎంతటి కఠిన హృదయాన్నైనా మార్చగలదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును నూతనమాయెను. ఫుచీడా జీవితంలో పాత కమాండర్ గతించాడు, కొత్త క్రీస్తు సైనికుడు పుట్టాడు. మీ జీవితంలో కూడా దేవుడు ఇలాంటి అద్భుతం చేయాలని ఆశిస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మన దేవుడు గొప్పవాడు. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుని వైపు చూడండి. ఆయన మిమ్మల్ని నూతనంగా మారుస్తాడు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.